పొదిలి కొనకనమెట్ల తండుపాడు మండల ప్రజలందరికీ నమస్కారం. మనకి 20వ తారీఖు మనం జరుపుకుంటున్న దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి పండుగ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున మీరు ఎవరైతే ఈ క్రాకర్స్ లైసెన్స్ అప్లై చేశారో వాళ్ళు విధిగా ఈ వాటర్ స్టోరేజ్ కానీ శాండ్ బ్యాగ్స్ తర్వాత ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఈ షాప్స్ మధ్య కూడా మేము నిర్ణయించిన ఈ గ్యాప్ అనేదాన్ని కూడా ఉంచడం వల్ల మన ఫైర్ యాక్సిడెంట్స్ని మనం నివారించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎవరైతే దీపావళి ఈ షాప్స్ లైసెన్స్ అప్లై చేశారో వాళ్ళు కంపల్సరీగా ఈ జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. ముఖ్యంగా డిస్ప్లే చేసేవి కూడా చాలా జాగ్రత్తగా ఆ మెటీరియల్స్ అన్నీ కూడా పేలుడు పదార్థాలు ఏమీ ఉంటాయి కూడా అవి కూడా డిస్ప్లే చేసే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా స్టోరేజ్ చేసి పాత క్రాకర్స్ని స్టోరేజ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా చెప్పడం ఏంటంటే అవి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడవు. మేము ఆల్రెడీ ఒక టీమ్స్ లాగా ఏర్పాటు చేసి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని రైడ్లు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చట్టరీత్యా కేసులు కూడా రిజిస్టర్ చేయబడతాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇల్లీగల్ స్టోరేజ్ ఆఫ్ క్రాకర్స్ అనేవి అనుమతించబడవు. ముఖ్యంగా ప్రజలు ఏంటంటే వాళ్ళు పోలీసులు కూడా ఇటువంటి ఏమైనా మీ దృష్టికి వస్తే ఇల్లీగల్ స్టోరేజ్ ఆఫ్ క్రాకర్స్ గురించి కూడా మాకు పొదిలి పోలీసు వారికి సమాచారం తెలియపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మనకి దీపావళి సందర్భంగా మనం 18, 19, 20 ఆ 3 రోజులు ఈ క్రాకర్స్ అమ్మేదానికి అలౌ చేసాము. అక్కడ కూడా మా పోలీస్ స్టాఫ్ ని నియమించడం జరిగింది. సో ఎక్కువ మంది గుంపులుగా వచ్చి ఇచ్చేయడం కావచ్చు, లేదంటే శక్తి టీమ్స్ పెట్టి కూడా ఈ ఎటువంటి ఈవ్టీసింగ్ అని అవి కూడా జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ రౌండ్ ద క్లాక్ మా పోలీస్ స్టాఫ్ ను కూడా ఆ షాప్స్ దగ్గర కూడా పెట్టి ఆ క్రాకర్స్ కొనుక్కోవడానికి వచ్చిన ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చేస్తాము. తప్పనిసరిగా మా పోలీస్ వైపు నుంచి అందరూ కూడా చాలా పండుగ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా జరుపుకునే దానికి మేము తగిన జాగ్రత్తలు కూడా మా ఎస్పీ గారు చెప్పిన ఆదేశాలు అనుసరించి తప్పనిసరిగా మేమందరం కూడా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి దీపావళిని హ్యాపీగా జరుపుకునే దానికి ఆ వంతు మేము కృషి చేస్తాం.